ఒక ఎంపీగా ఇవాళ మేము క్లారిటీ చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్నోడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. అరే మేము 400 సీట్లు మేము గెలుస్తున్నామన్నా, మేము నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు, 400 సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇవాళ 3వ స్థానానికి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీతోని మాకు పొత్తేం అవసరం? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంతకంటే క్లారిటీ ఏం లేదు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు, అది మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ. ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో, 3వ స్థానానికి పోతుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పార్టీతోని? కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో చేసే పోరాటం, వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసే పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు. మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, బీజేపీకి వేయాల్సిన ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. ఇప్పుడు మోసపోతున్నాం, ఇంకొకసారి పొరపాటు వేయం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గాని, నెక్స్ట్ శాసనసభ ఎన్నికలు గాని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకే ఓటేసి తీరుతామని చెప్పి ప్రజలు కూడా విశ్వాసం ఏర్పడ్డది. అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల 20వ తారీఖు నుంచి బీజేపీ రాష్ట్రంలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నాం. 5 క్లస్టర్లుగా ఈ బస్సు యాత్రను 20వ తారీఖున ప్రారంభించబోతున్నాం. 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉండే సీనియర్ నాయకులందరూ కూడా ఆయా క్లస్టర్లో పార్లమెంట్ లో నియోజకవర్గాల వారీగా యాత్రలో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గాని, రాజకీయ సమీకరణాల విషయంలో గాని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసే అభివృద్ది గాని, బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా నెరవేర్చకుండా 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం.